గాదె సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ విచారణ కొనసాగుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అయితే మొదటి నుంచి కూడా క్రూషియల్ గా ఉన్న ఈ సీసీ ఫుటేజ్ ఎన్వీఆర్ ఏదైతే ఉందో అదే ప్రస్తుతం మరింత కీలకంగా కనిపిస్తోంది. లాకప్ డెత్ తర్వాత సీసీ ఫుటేజ్ అలాగే హార్డ్ డిస్క్ మాయం కావటం ప్రస్తుతం ఒక క్వశ్చన్ మార్క్. సీసీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ తొలగింపు మొత్తం ఎన్వీఆర్ లో రికార్డ్ అయినట్టుగా కూడా చూస్తున్నాం. సో సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో ప్రస్తుతం విచారణ ముందుకు ఒక అడుగు ముందుకు పడుతున్న దృశ్యాలు చూస్తున్నాం. లాకప్ డెత్ తర్వాత సీసీ ఫుటేజ్తో పాటుగా హార్డ్ డిస్క్ను మాయం చేశారు సిఐ నాగరాజు. దీంతో ఎన్వీఆర్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు సిట్ అధికారులు. సీసీ ఫుటేజ్ తొలగింపు, హార్డ్ డిస్క్ మార్చేసిన టైం డేట్ను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫోరెన్సిక్ ఆఫీసర్స్ ఇచ్చే ఎన్వీఆర్ డేటా ఈ కేసులో కీలక సాక్ష్యంగా మారనుంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్ చెప్పండి. సో సీసీ ఫుటేజ్ డిలీట్ చేసిన మొత్తం కూడా ఎన్వీఆర్ లో పొందుపరిచి ఉంటుంది అనేది ప్రస్తుతం అర్థమవుతోంది. సో ఎన్వీఆర్ డేటా ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి ఎప్పుడు వచ్చే అవకాశం కనిపిస్తోంది, ఏంటి మీదగిన ఇన్పుట్స్? సాయికృష్ణ లాకప్కి సంబంధించిన అంశంలో విచారణ అయితే కూడా కొనసాగుతుంది. ప్రధానంగా మొదటి నుంచి కూడా ఈ కేసులో సీసీ ఫుటేజ్ అనేది చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ సీసీ ఫుటేజ్ కావచ్చు, లేదంటే హార్డ్ డిస్క్ ఏ నాగరాజు ఏదైతే మాయం చేశారని కూడా చాలా స్పష్టంగా సిట్టు తన కస్టడీ రిపోర్ట్ లో కోర్టుకు చెప్పారు. రైట్, చూస్తున్నాం మనం సీసీ ఫుటేజ్ అలాగే హార్డ్ డిస్క్ తొలగింపు ఏదైతే ఉంటుందో ఇది ఎన్వీఆర్ లో నిక్షిప్తం అయ్యి ఉండే ఛాన్స్ కనిపిస్తున్న నేపథ్యంలో ఫోరెన్సిక్ టీమ్ ప్రస్తుతం ఈ ఎన్వీఆర్ డేటాని తీసే పనిలో పడింది. మొత్తానికి సిట్ ఈ డేటాని అంతటిని కూడా ఎన్వీఆర్ ఫోరెన్సిక్ ల్యాబ్స్కి పంపింది. అక్కడి నుంచి వచ్చే నివేదిక బట్టి ఇది చాలా కీలక మలుపు తీసుకొనిందనేది అయితే ఖచ్చితంగా అర్థమవుతోంది. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో ప్రస్తుతం ఎన్వీఆర్ డేటా కీలకంగా మారిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎన్వీఆర్ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు సిట్ అధికారులు. సీసీ ఫుటేజ్ తొలగింపు అలాగే హార్డ్ డిస్క్ మార్చేసిన టైం ఆ డేట్ని తెలుసుకునేందుకు సిట్ ప్రయత్నిస్తోంది. సో ఈ ఎన్వీఆర్ నుంచి వచ్చే రిపోర్ట్లో ఇవన్నీ కనుక బయటపడితే నాగరాజుకు ఇక ఉచ్చు బిగిసినట్టే అనుకోవాలి. బట్ అట్ ద సేమ్ టైం విచారణకు బ్రేక్ పడిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. కేవలం ఒక్కరోజు మాత్రమే సీన్ రీకన్స్ట్రక్ట్ చేయడానికి హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో సిట్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మరి ఆ తీర్పు అనంతరమే ప్రస్తుతం విచారణ ముందుకు పడే అవకాశం కనిపిస్తోంది. అయితే అంతకంటే ముందు ప్రస్తుతం ఎన్వీఆర్ డేటాను తీసుకొచ్చే పనిలో సిట్ ఉన్న నేపథ్యం కనిపిస్తోంది. ఒకవేళ ఆ నివేదిక త్వరితగతిన వచ్చినట్టయితే కనుక నాగరాజును ముందు కూర్చోబెట్టే క్వశ్చన్స్ అడిగే పరిస్థితి కనిపిస్తోంది. అప్పుడు ఖచ్చితంగా సిఐ నాగరాజు నోరు విప్పాల్సిన పరిస్థితి. ఇప్పటి వరకు ఆయన మౌనం దాల్చడంతో విచారణ ముందుకు సాగని పరిస్థితి కూడా మనం చూస్తున్నాం.